ఇప్పుడు మనం క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము. క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం మేజర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాసెస్ సింక్రనైజేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. ప్రాసెస్ సింక్రనైజేషన్ ఎప్పుడు కావాలి అంటే మల్టిపుల్ ప్రాసెసెస్ ఒక షేర్డ్ వేరియబుల్ని సైమల్టేనియస్గా యాక్సెస్ చేస్తే సమ్ రాంగ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మల్టిపుల్ ప్రాసెస్ ఒక షేర్డ్ వేరియబుల్ని సైమల్టేనియస్గా యాక్సెస్ చేయాలి అంటే మనకి ప్రాసెస్ సింక్రనైజేషన్ కావాలి. సో ఆ పాయింట్ ఫస్ట్ రాసాము. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ప్రాసెస్ సింక్రనైజేషన్. సో ప్రాసెస్ సింక్రనైజేషన్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి క్రిటికల్ సెక్షన్ యూజ్ చేస్తున్నాము. సో అసలు క్రిటికల్ సెక్షన్ అంటే ఏంది? క్రిటికల్ సెక్షన్ అంటే ప్రోగ్రాంలో ఒక పార్ట్. క్రిటికల్ సెక్షన్లో మనం ఏం చేస్తామంటే షేర్డ్ మెమొరీని యాక్సెస్ చేస్తాం. షేర్డ్ మెమొరీ అంటే అది షేర్డ్ వేరియబుల్ అవ్వచ్చు, ఒక షేర్డ్ ఫైల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. 2 ప్రాసెసెస్ ఆర్ మోర్ దాన్ 2 ప్రాసెసెస్ మధ్య షేర్ అయ్యే డేటా. సో అది మనకి క్రిటికల్ సెక్షన్ యొక్క డెఫినేషన్. క్రిటికల్ సెక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వేర్ ద షేర్డ్ మెమొరీ కెన్ బి యాక్సెస్డ్ లైక్ షేర్డ్ వేరియబుల్ ఆర్ షేర్డ్ ఫైల్స్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం సొల్యూషన్ టు ద క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము. క్రిటికల్ సెక్షన్ని సాల్వ్ చేయడానికి మనకి మేజర్గా 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఉంది, పీటర్సన్ సొల్యూషన్ అంటారు. ఇంకొకటి హార్డ్వేర్ సొల్యూషన్ ఉంది, దాన్నే మనం సింక్రనైజేషన్ హార్డ్వేర్ అంటాము. ఏ సొల్యూషన్ అయినా సరే 3 రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్, సెకండ్ రిక్వైర్మెంట్ ప్రోగ్రెస్, థర్డ్ రిక్వైర్మెంట్ బౌండెడ్ వెయిటింగ్. ఇప్పుడు ఆ పాయింట్ చూద్దాము. సొల్యూషన్ టు ద క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం. ఎనీ సొల్యూషన్ టు ద క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం మస్ట్ సాటిస్ఫై 3 కండిషన్స్ ఆర్ రిక్వైర్మెంట్. ఫస్ట్ వన్ ఏంది మ్యూచువల్ ఎక్స్క్లూజన్, సెకండ్ వన్ ఏంది ప్రోగ్రెస్, థర్డ్ వన్ ఏంది బౌండెడ్ వెయిటింగ్. ఫస్ట్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఏదో చూద్దాము. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే క్రిటికల్ సెక్షన్లో ఎట్ ఏ టైం ఒక్క ప్రాసెస్ మాత్రమే ఉండాలి. ఆ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ని క్రిటికల్ సెక్షన్లో ప్లేస్ చేయకూడదు. సో క్రిటికల్ సెక్షన్లో ఒక్క ప్రాసెస్ మాత్రమే ఉండాలి. ఆ ప్రాసెస్ అనేది దాని యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసిన తర్వాత క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ని క్రిటికల్ సెక్షన్లోకి పంపించవచ్చు. దాన్నే మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాము. ఇప్పుడు ఒకసారి ఆ పాయింట్ చూద్దాము. ఎట్ ఏ టైం ఓన్లీ వన్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్. ఓన్లీ వెన్ దట్ ప్రాసెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద క్రిటికల్ సెక్షన్ దెన్ అదర్ ప్రాసెస్ కెన్ ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్. సో క్రిటికల్ సెక్షన్లో ఒకే ఒక ప్రాసెస్ మాత్రమే ఉండాలి. దాన్నే మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే అస్యూమ్స్ దట్ క్రిటికల్ సెక్షన్ ఈజ్ ఎంప్టీ. అంటే క్రిటికల్ సెక్షన్లో మనకి ఎటువంటి ప్రాసెసెస్ లేవు. అప్పుడు ఒక 3 ప్రాసెసెస్ ఉన్నాయి, P0, P1, P2. ఈ 3 ప్రాసెసెస్ క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అప్పుడు ఆ డెసిషన్ అనేది వెంటనే తీసుకోవాలి, అంతేగాని మనం చాలా ఎక్కువ టైం ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకోకూడదు. అది పాయింట్. ఇప్పుడు దాన్ని చూద్దాము. If no process is executing in the critical section and some processes are interested to enter the critical section, then the decision about which process can enter the critical section cannot be postponed indefinitely. Indefinitely అంటే ఏంది? ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం. సో క్రిటికల్ సెక్షన్ ఎంటీగా ఉంది. సమ్ సెట్ ఆఫ్ ప్రాసెసెస్ అనేవి క్రిటికల్ సెక్షన్లోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాయి. అప్పుడు ఆ డెసిషన్ని మనం ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకోకూడదు, వెంటనే డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే బౌండెడ్ వెయిటింగ్. బౌండెడ్ వెయిటింగ్ అంటే ప్రతి ప్రాసెస్కి కొన్ని ఛాన్సెస్ మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడు అదర్ ప్రాసెస్ కూడా క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ క్రిటికల్ సెక్షన్లో P1 అనే ప్రాసెస్ ఉందనుకోండి. క్రిటికల్ సెక్షన్లో P1 అనే ప్రాసెస్ ఉందనుకోండి. నెక్స్ట్ బయట P2 అనే ప్రాసెస్ ఉంది. P2 ప్రాసెస్ అనేది
క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఓకే, క్రిటికల్ సెక్షన్లో P1 అనే ప్రాసెస్ ఉంది, తర్వాత P2 అనే ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక రిక్వెస్ట్ పెట్టింది. అస్యూమ్స్ దట్ P1 అనేది దాని యొక్క ఎగ్జిక్యూషన్ని క్రిటికల్ సెక్షన్లో కంప్లీట్ చేసింది అనుకోండి. అప్పుడు P1 ఏం చేస్తుంది, క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే దానికి మళ్ళీ క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా ఉంది. బయటికి రాగానే దానికి మళ్ళీ P1 అనే ప్రాసెస్కి క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఇంట్రెస్ట్గా ఉంది. సో కాబట్టి P1 కూడా మళ్ళీ రిక్వెస్ట్ పెట్టింది. అస్యూమ్స్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది P1కి ఛాన్స్ ఇచ్చింది అనుకోండి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, P1 అనేది క్రిటికల్ సెక్షన్లోకి వచ్చింది. సపోజ్ P1 అనే ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో దాని యొక్క వర్క్ని కంప్లీట్ చేసింది. వర్క్ని కంప్లీట్ చేయగానే క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసింది. తర్వాత మళ్ళీ P1కి ఇంట్రెస్ట్ ఉంది క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళడానికి, కాబట్టి P1 రిక్వెస్ట్ పెట్టింది. ఇప్పుడు P1 రిక్వెస్ట్ పెట్టింది, P2 రిక్వెస్ట్ ఉంది. అస్యూమ్స్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ గివెన్ ఛాన్స్ ఫర్ P1. ఇప్పుడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ P1కే ఛాన్స్ ఇచ్చింది. అప్పుడు ఏమైంది, P1 క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయింది. బౌండెడ్ వెయిటింగ్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్కి మనం కొన్ని ఛాన్సెస్ ఇవ్వాలి క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళటానికి, అదర్ ప్రాసెస్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, P1కి చాలా ఛాన్సెస్ ఇస్తున్నాము, P2 అనేది క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి విల్లింగ్గా ఉన్నా. దీన్నే మనం ఏమంటామంటే బౌండెడ్ వెయిటింగ్ అంటాము. అంటే P2 ప్రాసెస్ని అంతే వెయిట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఏ బౌండ్ అంటే కౌంట్, అంటే కొన్నిసార్లు మాత్రమే. ఏ బౌండ్ మస్ట్ ఎగ్జిస్ట్ ఆన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ప్రాసెస్ కెన్ ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్ ఇఫ్ అదర్ ప్రాసెసెస్ హ్యాస్ మేడ్ ఏ రిక్వెస్ట్ టు ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్. సో ప్రతి ప్రాసెస్కి కొన్ని ఛాన్సెస్ మాత్రమే ఇవ్వాలి క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి, ఎప్పుడు అదర్ ప్రాసెసెస్ కూడా విల్లింగ్గా ఉండటానికి. సో అది పీటర్సన్ సొల్యూషన్ అవ్వచ్చు, సింక్రనైజేషన్ హార్డ్వేర్ కావచ్చు, ఏ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ సొల్యూషన్లో అయినా సరే మనం ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్రిటికల్ సెక్షన్లో జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రాసెస్ PIని డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళడానికి 3 సెక్షన్స్ ఫాలో అవుతాము. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఎంట్రీ సెక్షన్, సెకండ్ సెక్షన్ ఏంటంటే క్రిటికల్ సెక్షన్, థర్డ్ సెక్షన్ ఏంటంటే ఎగ్జిట్ సెక్షన్. ఈ 3 సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇన్ఫైనైట్ డూ వైల్ లూప్. సో డూ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ వైల్ ఆఫ్ ట్రూ సెమీకోలన్. సో మనకు తెలుసు వైల్ ఆఫ్ ట్రూ అంటే ఏంది, కండిషన్ ఆల్వేస్ ట్రూగానే ఉంటుంది. సో ఈ బాడీ అనేది అట్లా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ సెక్షన్ అంటే చూద్దాము. ఎంట్రీ సెక్షన్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఎంట్రీ సెక్షన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎంట్రీ సెక్షన్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఓన్లీ 1 ప్రాసెస్ ఉండేలాగా ఎన్ష్యూర్ చేస్తుంది. అది దాని యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎంట్రీ సెక్షన్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఒక్క ప్రాసెస్ ఉండే విధంగా చేస్తుంది. సపోజ్ క్రిటికల్ సెక్షన్లో ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉందనుకోండి, అప్పుడు ఎంట్రీ సెక్షన్లోనే మనం ఇంకొక ప్రాసెస్ ఉండిద్ది. ఆ ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఇంకొక ప్రాసెస్ ట్రై చేస్తే అది ఎంట్రీ సెక్షన్లో మాత్రమే ఉంటుంది. ఎంట్రీ సెక్షన్ ఏం చేస్తుందంటే ఒక ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళాలి అంటే ముందుగా దాన్ని లాక్ చేస్తుంది. లాక్ చేయడం వల్ల క్రిటికల్ సెక్షన్ లాక్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొక ప్రాసెస్ ట్రై చేసినా సరే క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వడానికి దానికి క్రిటికల్ సెక్షన్లో అది వెళ్ళలేదు. సో అది ఇట్ ఎన్ష్యూర్స్ దట్, ఇది ఎంట్రీ సెక్షన్, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ 1 ప్రాసెస్ కెన్ ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్. ఇఫ్ ఏ ప్రాసెస్ ఈజ్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్ దెన్ అదర్ ప్రాసెసెస్ ఆర్ not allowed to enter the critical section. Before entering the critical section, the corresponding process will lock the critical section. So ఎంట్రీ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, క్రిటికల్ సెక్షన్లో ఒకే ఒక ప్రాసెస్ మాత్రమే ఉండటానికి అది ఎన్ష్యూర్ చేస్తుంది. ఒక ప్రాసెస్ కనుక అందులో ఉంటే అప్పుడు ఏమైంది, క్రిటికల్ సెక్షన్లో ఒక ప్రాసెస్ ఉంటే ఎంట్రీ సెక్షన్ మేక్ షూర్ దట్ నో అదర్ ప్రాసెస్ కెన్ ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్. ఎంట్రీ సెక్షన్లో ఏం చేస్తాం మనం, క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళే ముందు ఎంట్రీ సెక్షన్లో ఏం చేస్తాము, క్రిటికల్ సెక్షన్ని లాక్ చేస్తాము. కాబట్టి ఇంకొక ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళలేదు. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ ఏంటంటే క్రిటికల్ సెక్షన్. ఆల్రెడీ క్రిటికల్ సెక్షన్ అంటే డిస్కస్ చేసాము, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వేర్ వీ కెన్ యాక్సెస్ ద షేర్డ్ డేటా. సో క్రిటికల్ సెక్షన్లో మనం షేర్డ్ డేటాని యాక్సెస్ చేసే కోడ్ మొత్తం పెడతాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎగ్జిట్ సెక్షన్. అంటే క్రిటికల్ సెక్షన్ నుంచి బయటికి రాగానే మనం ఎగ్జిట్ సెక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిట్ సెక్షన్లో ఏముంటుందంటే దాన్ని అన్లాక్ చేస్తుంది, క్రిటికల్ సెక్షన్ని అన్లాక్ చేస్తుంది.
కాబట్టి ఇంకొక ప్రాసెస్ ట్రై చేస్తే అది సింపుల్గా క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు. అది రాసాము. ఇట్ అలౌస్ ఏ ప్రాసెస్ టు ఎగ్జిట్ ద క్రిటికల్ సెక్షన్. హియర్ ద కరస్పాండింగ్ ప్రాసెస్ విల్ అన్లాక్స్ ద క్రిటికల్ సెక్షన్. సో ఇది మనకి క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అంటే ఇది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పీటర్సన్ ప్రాబ్లం, పీటర్సన్ సొల్యూషన్ యాజ్ వెల్ యాజ్ సింక్రనైజేషన్ హార్డ్వేర్ డిస్కస్ చేద్దాము. వాటిని మనం తర్వాత డిస్కస్ చేద్దాం.